చాలా కాలం తర్వాత 'కన్నప్ప' సినిమా గురించి మళ్ళీ మాట్లాడుకోవాల్సొస్తుంది. ఎందుకంటే, అంతకుముందు 'శాకుంతలం' సినిమా గురించి కూడా మళ్ళీ మాట్లాడుకోవాలి. అంతకుముందు 'యమదొంగ' సినిమా గురించి కూడా మళ్ళీ మాట్లాడుకోవాలి. ఏంటి ఇవన్నిటికి ఎక్కడో లింక్ ఉంది గదా! అన్నిటికి ఒకటే లింక్ 'మోహన్ బాబు' గారు. వై? బికాజ్ ప్రతి దాంట్లో ఒక విలక్షణమైన పాత్ర పోషించాడు. 'యమదొంగలో' ఆయన యముడి వేషంలో నటించిన తీరు మీ అందరికీ తెలిసిందే. నెక్స్ట్ ఆ తర్వాత 'శాకుంతలంలో' ఆ రౌద్రంతో ఆయన నటించిన తీరు. ఈవెన్ 'కన్నప్పలో' కూడా అతను చేసినటువంటి క్యారెక్టర్. ఇప్పుడు 'ప్యారడైజ్‌లో' రాబోతున్న సినిమాలో అతను పోషించిన పాత్ర ఆల్రెడీ ఒక లుక్ రిలీజ్ అయింది. తర్వాత మెల్లిగా మీరు చూస్తారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా త్వరలో రిలీజ్ అవుతాయి. ఇకపోతే ఎందుకు ఇంత మాట్లాడుకుంటున్నామంటే, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మేఘాలయ, త్రిపుర, సిక్కిం, లద్దాఖ్, ఇంకా అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా వీళ్ళందరూ కూడా మన సినిమాలు చూస్తున్నారు ఈ మధ్య. బీహార్ ఆల్మోస్ట్ తెలుగు సినిమాలని డబ్ చేసుకొని చూస్తున్నారు. పైగా హైందవం రిలేటెడ్ సినిమాలన్నీ కూడా ఇప్పుడు మన 'అఖండ' చూసినట్టుగా హిందుత్వానికి రిలేటెడ్ సినిమాలు కూడా ఈ మధ్య చాలా చూస్తున్నారు ఎక్కువ మంది. అట్లా మన తెలుగు సినిమాలు బాగా ఆడేసరికి 'హనుమాన్', 'మిరాయి', అలాగే మొన్నొచ్చిన 'కాంతార', నిన్నొచ్చిన 'అఖండ', అరే భలే తీస్తున్నారే వీళ్ళు అని చెప్పేసి దాని మీద దృష్టి పెట్టి ఇంకే ఉన్నాయో వెతకడం స్టార్ట్ చేస్తే, ఇట్లా సోషియో ఫ్యాంటసీకి సంబంధించి కొన్ని సినిమాలు ఆన్లైన్లో ఉండడం, వాళ్ళు దాన్ని చూడడం. ఇప్పుడు 'యమదొంగ' ఎందుకు చూస్తారు? ఈ RRR హీరో కదా, రాజమౌళి సినిమా కదా అని చెప్పి అది చూస్తారు. అందులో మోహన్ బాబు నటనను చూసారు, ఇదేంటి భలే చేశాడే అనుకుంటారు. నెక్స్ట్ అలాగే 'మహానటి' సినిమా చూసి అందులో ఆయన క్యారెక్టర్ సరే భలే చేశాడే అని. నెక్స్ట్ అలాగే 'శాకుంతలం', అలాగే 'కన్నప్ప', ఇవన్నీ వాళ్ళు చూసుకుని ఇప్పుడు మన దగ్గర అంటే ఊరికే వంకలు పెడతాం సినిమాలకు, కానీ నార్త్ వాళ్ళు చాలా బాగా ఆదరిస్తారు. ఆ విషయం మీకు బాగా తెలుసు. మొన్న అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో ప్రూవ్ అయింది. అల్లు అర్జున్ అక్కడికి వెళ్తే బీహార్లో ఏ రాజకీయ నాయకుడికి సభకు కూడా రానంతమంది జనాలు వచ్చారు. 7 లక్షల మంది జనాలు. ఇట్స్ నాట్ ఏ జోక్ యాక్చువల్గా చెప్పాలి అంటే. మరి అంత బాగా నార్త్ వాళ్ళు చూస్తున్నారు, అలాగే మన సినిమాలను ఇష్టపడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కువ మోహన్ బాబు గారి సినిమాలు అంటే వివిధ సినిమాల్లో మోహన్ బాబు గారిని చూడడం, మంచి సీనియర్ నటుడు అని ఆయన మీద అభిమానం పెంచుకోవడం, అతన్ని ఒకసారి సెర్చ్ చేశారంటే ఆయన పాత సినిమాలు అవి కూడా వస్తూ ఉంటాయి. అట్లా అంటే అండ్ ఈవెన్ ఆయన గురించి తెలుసుకుంటే చాలా ఆర్టికల్స్లో షూటింగ్లో బాగా స్ట్రిక్ట్గా ఉంటారంట, ఇలా అంట, అలా అంట, ఇదంట, అదంట, పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి ఇతనివి, కామెడీ చేయగలడు, సీరియస్నెస్ చేయగలడు, నవ్వించగలడు, ఏడిపించగలడు, ఆలోచింపజేయగలడు. ఇలాంటివన్నీ మనంగా తెలుసుకునేది పక్క రాష్ట్రం వాళ్ళు, వేరే వేరే రాష్ట్రాల వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఇట్లాంటి క్రమంలో రీసెంట్గా ఏం జరిగిందంటే, వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డు నిన్న January 26th అని చెప్పేసి వాళ్ళు కొన్ని అవార్డ్స్ ఇస్తే మోహన్ బాబు గారిని ఆహ్వానించి, సార్ మీకు మేము ఇచ్చుకున్న పురస్కారం ఇది, మా డిస్ట్రిక్ట్ మొత్తం, మా స్టేట్ మొత్తం, మా ఉన్న సిటీస్, జిల్లాలు, గ్రామాలు అందరూ కూడా ఈ మధ్యకాలంలో మీ సినిమాలు బాగా ఇష్టపడుతున్నారు, అందుకని చెప్పి మిమ్మల్ని ఇలా పిలిచి సత్కరించుకున్నాము అని చెప్పి వాళ్ళు అలా చెప్పగానే చాలా సంతోషం. ఇది ఒక నటుడికి జరిగిన అరుదైన గుర్తింపు అని చెప్పుకోవాలి. 50 సంవత్సరాల పైగా నటనా జీవితంలో ఆయన ఉండి ఎన్నో పాత్రలు చేసి 550, 600 దగ్గరలో అటు ఇటుగా సినిమాలు చేయడం, అండ్ అటు విలన్గా, కమెడియన్గా, సీరియస్గా, రౌద్రంగా అన్ని క్యారెక్టర్స్ మేళవించి, పెద్దరాయుడు లాంటి సినిమాలో తండ్రిగా, కొడుకుగా ఇన్ని మూవీస్ చేశాడు. కాబట్టి మేబీ ఆయన నటనే ఈరోజు ఆయన్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. వాళ్ళ 3 పిల్లలు కూడా ఈరోజు నటన పరంగా మీరు చూసుకుంటే, నిన్న రీసెంట్లీ మనోజ్ది ఒక లుక్ రిలీజ్ అయింది. మొత్తం నల్లగా ఒక టైప్ ఆఫ్ మన ప్రశాంత్ నీల్ సినిమాల్లో చూసే క్యారెక్టర్స్ లాంటి ఒక లుక్ రిలీజ్ అయింది. నెక్స్ట్ లక్ష్మీప్రసన్న గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తన ఫస్ట్ సినిమా 'అనగనగా ఒక ధీరుడులోనే' ఐరేంద్రి క్యారెక్టర్ ఎంత బాగా చేసిందో, తర్వాత కూడా చాలా విలక్షణమైన పాత్రలు చేసింది. సేమ్ అలాగే విష్ణు కూడా తన కెరీర్లో తను కూడా రకరకాల సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. సో ఒక నటుడికి సేమ్ మళ్ళీ ఆ నటవారసత్వాన్ని వీళ్ళు పుచ్చుకొని వీళ్ళ నుంచి నెక్స్ట్ జనరేషన్లు, ఇంకా బోల్డ్ అంతమంది జనరేషన్లు రావాలి, ఇతన్ని 10 మంది స్ఫూర్తిగా పొందాలి, ఈయన ట్రీ అలా కొనసాగాలని ఇప్పుడు ట్రీ రూపంలో ఉన్నటువంటి అవార్డు మీరు చూడండి.
మీకు అర్థమవుతుంది. సో వాట్ ఎవర్, మోహన్ బాబు గారికి అయితే ఒక అరుదైన గుర్తింపు అనేది అయితే పక్క రాష్ట్రం నుంచి లభించింది. మన దగ్గర కూడా మనం కూడా ఆల్రెడీ ఆయనకి ఎన్నో సత్కారాలు ఇచ్చుకున్నాం, ఎన్నోసార్లు సన్మానాలు చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్యారడైజ్ సినిమాకు కూడా ఆయనకు మంచి అవార్డు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.